దేవుని ప్రజలారా, కాలనీ కోపల్లి గ్రామ నివాసులైన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన నిజదేవుడును లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్త ఘనమైన నామమున శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ప్రియులరా, దేవుని మాటలు అందించుట నిమిత్తమై సుదీర్ఘమైన దూర ప్రాంతాల నుంచి అనేక దైవజనులుగా సేవకులుగా మీ మధ్యలోనికి రావటానికి ప్రభువు సహాయం చేశారు. ప్రియులరా, ఇక సాయంకాల సమయంలో మీరు ఏ పనిలో ఉన్నా కొద్ది నిమిషాలు ఈ మాటలు ఆలకించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. గమనించండి, ప్రభు చెప్పి ఉన్నారు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందేవారు రక్షింపబడుదురు, నమ్మని వానికి శిక్ష విధింపబడునని ప్రభు చెప్పి ఉన్నారు. ప్రియులరా, ప్రభు చెప్పినటువంటి మాట ప్రకారము దేవుని మాటలు అందించుట నిమిత్తమై మీ మధ్యలోనికి వచ్చాం. ప్రియులరా, మీకు ప్రకటిస్తున్నటువంటి శుభవార్త, యేసుక్రీస్తు వారు అతి త్వరగా ఈ లోకంలోనికి రానయ్యున్నారు. అవునండి, ఆయన మహామహిమతోనూ ఆర్భాటముతోనూ దేవుని బోరుతోనూ రాజులకు రాజుగాను ప్రతి ప్రభువులకు ప్రభువుగాను మహామహిమతో యేసుక్రీస్తు వారి లోకంలోనికి రానయ్యున్నారు. ప్రియులరా, యేసుక్రీస్తు వారు శరీరధారికి లోకంలో సంచారం చేస్తున్న దినాలలో ఆయన శిష్యులు ఈ విధంగా అడిగారు, ప్రభు, నువ్వు మరలా ఈ లోకంలోనికి ఎప్పుడు వస్తావు? నీ రాకడకు గురుతులు సూచనలు ఏమిటని ప్రభుని అడిగి ఉన్నారు. ఈ యుగ సమాప్తికి సూచనలు ఏంటని ప్రభుని అడిగి ఉన్నారు. ఆ యొక్క సమయమున ప్రభు స్పష్టంగా చెప్పి ఉన్నారు, నా యొక్క రాకడకు రాజ్యం మీదకి రాజ్యమును జనము మీదకి జనమును లేచును. మీరు యుద్ధములు గురించి యుద్ధ సమాచారాలు గురించి విందురు. అక్కడక్కడ కరువులు భూకంపములు సంభవించునని భయోత్పాతమైన విషయాలు వింటారని ప్రభు చెప్పి ఉన్నారు. అవును ప్రియులరా, ప్రభు చెప్పిన విధముగా గత కొద్ది కాలముగా భయంకరమైనటువంటి యుద్ధాల గురించి మనం వింటూ ఉన్నాం. ఇజ్రాయెల్ దేశం, ఇరాన్, లెబనాన్, సిరియా, అమెరికా మొదలైనటువంటి దేశాలలో భయంకరమైనటువంటి యుద్ధాలు. లక్షలాది ప్రజలు మరణిస్తూ ఉన్నారు, కోట్లాది ప్రజలు నిరాశ్రయులు అవుతూ ఉన్నారు. కొన్ని కోట్ల ప్రజలు ఆయా దేశాలు ఆయా ప్రాంతాలు విడిచి వలసలు వెళ్ళిపోతూ ఉన్నారు. శిథిలాల కింద అనేక ప్రజలు చనిపోతూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం భయంకరమైనటువంటి యాక్సిడెంట్లు. ఏరోప్లేన్స్ కూలిపోతూ ఉన్నాయి. మరి వెళుతూ ఉన్నటువంటి బస్సులు దహనమైపోతూ ఉన్నాయి. ఆ బస్సుల్లో ప్రయాణాలు చేస్తున్నటువంటి ప్రజలు నిద్రలోనే కాలిపోతూ ఉన్నారు. పిల్లరా, ఏమండి, ఆ యొక్క ట్రైన్స్ అయితే కూలిపోతూ ఉన్నాయి. భయంకరమైనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఏమంటే రాజ్యం మీదకి రాజ్యము, ప్రాంతం మీదకి ప్రాంతము, జనం మీదకి జనము లేస్తూ ఉన్నది. ప్రాంత భేదం, వర్గ భేదం, మత విద్వేషాలు ఉన్నాయి.